తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేయడం అనేది ఒక ప్రాథమిక హక్కు కింద పరిగణించాలి అని చెప్పేసి కొంతమంది జెన్జీ బ్యాచ్ డిమాండ్ చేస్తున్నారు. మీ కాలంలో కూడు గూడు గుడ్డ అనేది ప్రాథమిక హక్కులు కావచ్చు, కానీ మాకు చాలా ఉన్నాయి. బట్ దాంట్లో ఫస్ట్ మాత్రం రోడ్డు మీద మేము తాగి న్యూసెన్స్ చేస్తాం. मैं काटूंगी, आओ वेट करो मेरा, मैं आपको काटूंगी। చూసారు కదా, ఢిల్లీ నుంచి చదువుకునేటందుకు ఉత్తరాఖండ్కి వచ్చి ఆడ తాగి న్యూసెన్స్ చేస్తుంటే ఆపినందుకు ఆమెను రేప్ చేయమని అంటుంది. ఒకవేళ ఇదంతా వీడియో తీసి ఉండకపోయి ఉంటే నా మీద రేప్ అటెంప్ట్ చేసిండు ఈయన అని చెప్పేసి పోయి కేసు పెట్టినా పెడతారు ఇట్లాంటి బ్యాచ్. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి తప్పు చేయడం అనేది కామన్ అయిపోయింది. మళ్ళీ మీకెళ్ళి ఎవరన్నా తప్పును క్వశ్చన్ చేస్తే మాత్రం అది పెద్ద తప్పులాగా కనబడుతుంది. ఇట్లాంటివన్నీ తప్పులు కావు అనిపిస్తున్నాయి కాబట్టి కొత్త కొత్త రకమైన దందాలన్నీ మొదలవుతున్నాయి ఆడ ఢిల్లీలో. ఇప్పుడు ఏందంట అంటే, ఒకవేళ నీకు ఎవరిదన్నా చింతుంది, ఇప్పుడు పెళ్ళాంతో బాధ ఉన్నదో లేకుంటే ఇంకేమైనా పరేషాన్ ఉన్నది, బాస్తో లొల్లు ఉన్నది అనుకోండి, ఏం లేదు, జస్ట్ పైసలు ఇచ్చి బుక్ చేసుకుంటే ఒక పిల్ల వస్తుందట, వచ్చి జరసేపు హక్ చేసుకుంటుందట, ముద్దులు పెడుతుందట, ఆడు చెప్పిన సొల్లని తినిపోతుందట పైసలు తీసుకొని. దీన్ని మళ్ళీ ప్రాస్టిట్యూషన్ అనొద్దు, కర్లింగ్ థెరపీ అనాలే. ఒక్క సెషన్కి 5,000 రూపాయలు తీసుకుంటారట. ఇక మళ్ళా చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి, నోట్ చేసుకోండి, ఇది కేవలం ఓదార్పు మాత్రమే, ప్రాస్టిట్యూషన్ అనడానికి వీల్లేదు. ఒకవేళ అట్లా అన్నారనుకో చాలా మంది అఫెండ్ అవుతున్నారు. దీన్ని కర్లింగ్ సర్వీస్ లేదా కర్లింగ్ థెరపీ ఇట్లా అనాలి.